హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్. ఈరోజు అయితే నాతో పాటు హైదరాబాద్ కానీ తెలంగాణ మొత్తం ఓవరాల్గా రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఇంప్రూవ్ అయిందా తగ్గిపోయిందా, చాలామంది పడిపోయింది అంటూ ఉన్నారు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ వేరే రకంగా ఉందని చాలామంది చెప్తున్నారు. అయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ షబీర్ గారు అయితే నాతో పాటు ఉన్నారు. అసలు ఏ విధంగా ఉంది, రేట్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా పెట్టకూడదు అనేది ప్రతిదీ ఆయనతో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, తెలంగాణ చాలా డౌన్కి వెళ్ళిపోతుంది రియల్ ఎస్టేట్ విషయంలో అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇన్వెస్ట్ చేయాలంటే చాలామంది భయపడుతూ ఉన్నారు. అసలు సిచ్యువేషన్ ఏంటి, ఏ విధంగా ఉంది, ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా, నిజంగా రియల్ ఎస్టేట్ పడిపోయిందా? రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడదండి, ఆగుతుంది రియల్ ఎస్టేట్ అనేది. ఓకే. ఎందుకు ఆగిందంటే కొద్దిగా ఎలక్షన్స్ రావడం వల్ల మనకేంటంటే 2023లో ఒక ఎలక్షన్ అయింది, 2024లో ఎలక్షన్ అయిందనమాట. దానివల్ల ఏంటంటే కొద్దిగా మనకి రియల్ ఎస్టేట్ అనేది స్లో అవ్వడం జరిగిందనమాట. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కొద్దిగా స్లో అవ్వడం జరిగింది. అది వన్స్ కనుక ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇన్వెస్ట్మెంట్స్ కూడా. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే కొత్త రన్నింగ్ గవర్నమెంట్ రాలేదు కదా మనకి, ఆల్రెడీ 2 years 2 terms టీఆర్ఎస్ గవర్నమెంట్ రూల్ చేసింది, బీఆర్ఎస్. దాని తర్వాత ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనమాట. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏంటంటే కొద్ది పాలసీస్ అవి కొద్దిగా చేంజ్ అవ్వడం, దీంతో ఏంటంటే ఇన్వెస్టర్స్ అందరూ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యి ఏంటంటే కొన్ని రోజులు ఆగారనమాట. ఇప్పుడు వాళ్ళకి కూడా ఈ పాలసీస్ అన్నీ కూడా అర్థమయ్యాయి, ఈ గవర్నమెంట్ ఏం చేయబోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఎట్ సైడ్ డెవలప్ చేయబోతుంది, ఇదంతా కూడా తెలిసింది. కాబట్టి పబ్లిక్ అందరు కూడా ఈ 2025 నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేది వెతుక్కోవడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట స్లోగా. ఓకే. అంటే చాలామంది ఏమన్నారంటే ఇన్వెస్టర్స్ వచ్చి బయట డబ్బులు పెట్టారంటేనే భయపడుతున్నారు. ల్యాండ్ వాల్యూ ఒకప్పుడు ఫర్ సపోజ్ కోకాపేట సైడ్ చూసుకున్నట్లయితే 100 కోట్లు ఉండేది, ఇంకొన్ని సైడ్లు చూసుకుంటే 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 10 కోట్లు అలా ఉండేవి ఎకరానికి. అది చూసినట్లయితే 10 కోట్లు ఉన్నది 5 కోట్లు కూడా డబ్బులు పెట్టి అవుట్ రేట్కి తీసుకోవడానికి జనాలు రెడీగా లేరు అనే రకంగా మాట్లాడుతున్నారు. ఇది నిజమేనా? ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు ఒక మాట, రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదండి, జస్ట్ హోల్డ్ అవుతుంది అని చెప్పేసి. ఆగింది అని చెప్పి, ఆగింది అంటే రేట్ అక్కడే ఉండాలి కానీ డౌన్ అవ్వకూడదు, కానీ ఇక్కడ డౌన్ అయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే డౌన్ అంటే ఇప్పుడు ఎవరో ఉంటారండి, ఫార్మర్స్ ఎవరో ఉంటారు, వాళ్ళు ఏంటంటే 2 రూపీస్కో 3 రూపీస్కో ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఉంచుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే హోల్డ్ చేయలేరు అనమాట కొంతమంది. ఓకే. ఇప్పుడు మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు ఏంటంటే హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి వాళ్ళకి. ఓకే, ఒక 6 months 1 year 1.5 year హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఎక్కడో ఒక ట్రాన్సాక్షన్ ఏంటంటే వాళ్ళు ఏమో ₹2 వడ్డీలకో 3 వడ్డీలకో తీసుకొచ్చేసి ఎక్కడో ఒకటి ఆ ట్రాన్సాక్షన్లు ఏంటంటే వాళ్ళ అవసరం కొద్ది ఇచ్చుకున్న వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. ఓకే, అలాగే ప్రతి ట్రాన్సాక్షన్లో జరగదు అది. వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా కట్టాలి, వడ్డీలకి తీసుకొచ్చారు డబ్బులు ఇంట్రెస్ట్కి, బ్యాంక్ వాడు ఒప్పుకోడు, లేదా ఫైనాన్సర్ ఒప్పుకోడు, ఇమీడియట్గా కట్టాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా దిగి అమ్ముకోవడం అనేది జరుగుతుంది అక్కడక్కడ పెద్ద ట్రాన్సాక్షన్స్లో. అది కూడా వాళ్ళకి ఇమీడియట్గా ఉంది. ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ అండి, మీ ప్రాపర్టీ ఉంది, ₹1 కోటి ప్రాపర్టీ ఉంది, అది యాక్చువల్గా మార్కెట్లో ₹1 కోటి, మీకు ఇమీడియట్గా 1 dayలో డబ్బులు కావాలి. ఓకే, 70 lakhs అమ్ముకుంటారు కదా ఖచ్చితంగా. అలాగే అవసరం కొద్దీ ఒకళ్ళిద్దరు అమ్ముకుంటారు కానీ అందరూ అమ్ముకోరు. ఓకే, మార్కెట్ రియల్ ఎస్టేట్లో కూడా హోల్డింగ్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, మార్కెట్ ఒక 6 months 1 year అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు అమ్మేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ప్రతి ట్రాన్సాక్షన్లో కూడా, ప్రతి సిటీలో కూడా, ప్రతి కంట్రీలో కూడా జరిగేది ఇదే. ఎమర్జెన్సీ టైంలో అక్కడక్కడ ఒకళ్ళిద్దరు అమ్ముకుంటారు కానీ అన్ని ట్రాన్సాక్షన్లు అయితే పడిపోదు ఎప్పటికేను. అలాగని చెప్పి ఏంటంటే అందరూ కూడా తక్కువ అనేది అమ్ముకోరు అనమాట. ఎక్కడో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ దగ్గర అయ్యింది చూసుకొని మీడియాలో కొద్దిగా అలా చెప్తుంటారు కానీ ఎక్కడ ప్రైజెస్ అయితే పడిపోలేదు. ఓకే, అలాగని ఎక్కువ కూడా పెరగలేదు ఈ 2 years నుంచి, కానీ ఇప్పుడు పెరగబోతున్నాయి. ఎందుకంటే వన్స్ రీజనల్ రింగ్ రోడ్ కనుక స్టార్ట్ చేస్తే మనకి 360 degreesలో మనకి రీజనల్ రింగ్ రోడ్ కనుక వర్క్ స్టార్ట్ చేస్తే కనుక ఈ పబ్లిక్ అందరూ ఏంటంటే ఆల్రెడీ ఓవరాల్ ప్యాక్ అయిపోయింది, పబ్లిక్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ అయిపోయింది అనమాట. వీళ్ళందరూ ఏంటంటే మెల్లిమెల్లిగా బయటకు వెళ్దామని చెప్పి చూస్తున్నారు. ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అయ్యి రేడియల్స్ రోడ్స్ కనుక కనెక్ట్ అయితే కనుక గవర్నమెంట్ గ్యారంటీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది అక్కడ మెల్లిగా పబ్లిక్ వెళ్ళి ఫ్లాటో ఏదో ఒకటి కొనుక్కొని విల్లా కొనుక్కొని సెటిల్ అవ్వడానికి చూస్తున్నారు అనమాట. అందుకని చెప్పి మార్కెట్ అనేది ఆగుతుంది కానీ మార్కెట్ అనేది పడిపోదు. ఎవరో ఒకళ్ళు అవసరం కొద్దీ ఎలక్షన్స్లో ఎక్కడ బెట్టింగ్లు కాసినోడో, ఎలక్షన్స్లో డబ్బులు పోగొట్టుకున్నాడో, అక్కడక్కడ మెడికల్ ఎమర్జెన్సీకి అమ్ముకున్న వాళ్ళు అయితే ఉంటుంటారు. అది వాస్తవం. అది కూడా చిన్న ట్రాన్సాక్షన్లో ఉండవు, ఒక 5 కోట్లు 10 కోట్లు ట్రాన్సాక్షన్లు అక్కడక్కడ జరుగుతాయి. కానీ దాన్నే మనం చూపించి రియల్ ఎస్టేట్ మీద అనేది చెప్పడం కరెక్ట్ కాదు. కానీ సార్ ఇక్కడ అంటే సంబంధం లేని ఒక టాపిక్ అడుగుతాను మిమ్మల్ని, బెట్టింగ్లు నిజంగా అన్ని కోట్లు పోతాయి సార్?
బెట్టింగ్లో నిజంగా ఒకరికి వస్తే ఒకరికి పోయినట్టే కదండి. ఇప్పుడు ఇద్దరు విన్నర్స్ అయితే అవ్వలేరు కదా, డ్రా మ్యాచ్ అయితే అవ్వదు అది. అవును అవును డిసిషన్ ఏదో ఒకటి ఏదో ఒక వన్ సైడ్ ఉంటుంది. అవును అలాగ ఉంటారు. ఇప్పుడు కోర్టుల్లోకి వెళ్ళేటప్పటికి మీ గేమ్ మారిపోద్ది. ఖచ్చితంగా. మీకు చిన్న మామూలు జనరల్గా మనం అది కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు 100 acres కోకపేట అంటారు, కామన్ మ్యాన్కి సంబంధం ఏముంది దాంతో? సంబంధం లేదా? సంబంధం లేదు. ఎవడో ఎక్కువ డబ్బులు ఉన్నాడు కొనుక్కున్నాడు, ఆయన అమ్ముకున్నప్పుడు రేటు పెరుగుతుందేమో ఎవరికి తెలుసు. ఇప్పుడు ఫ్యాన్సీ నెంబర్ అని ఉంటుందండి, ఓకే, కార్స్కి 99, 999, 666 ఏదో ఉంటుంది, ₹1,00,000 పెట్టుకుంటాడు, అది రీసేల్ ఉండదు, వాడు సరదా కొనుక్కున్నాడు అంతే. అండ్ ఓకే, రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఈ 14 months నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఈ 14 monthsగా ఎవరు డబ్బులు తీయడానికి ముందుకు రావట్లేదు. ఇక్కడ నుంచి అయినా సరే, లైక్ ఇప్పుడు ఫిబ్రవరి, నెక్స్ట్ మార్చ్ నుంచి అయినా సరే డబ్బులు పెట్టి ముందుకు జనాలు వస్తున్నారా? ఇప్పుడు ఎలా ఉంది రియల్ ఎస్టేట్ ప్రజెంట్ పరిస్థితి ఏంటి? మనకి 2023 ఎండింగ్లో స్టేట్ ఎలక్షన్స్ జరిగాయి. అవును. ఓకే, 2024లో మనకి ఎలక్షన్ కోడ్ ఉంది మళ్ళీ. అప్పుడు కూడా 23లో కూడా 3-4 months ఎలక్షన్ కోడ్ ఉంది. 2024లో కూడా మనకి మే వరకు కూడా ఆల్మోస్ట్ జూన్ వరకు ఎలక్షన్ కోడ్ ఉందన్నమాట. అందుకని చెప్పి ఏంటంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది పెద్ద జరగలేదు. దాని తర్వాత ఏమో సమ్మర్, మనకి సమ్మర్లో పెద్దగా రారు వర్షం. దాని తర్వాత రైనీ సీజన్ అయ్యింది. రైనీ సీజన్ అయిన తర్వాత ఇప్పుడు వింటర్ అనమాట. ఇప్పుడు వింటర్లో ఉన్నాం మనం దగ్గర చూసుకుంటే కనుక. ట్రాన్సాక్షన్లు కూడా లాస్ట్ 2-3 months నుంచి సెర్చింగ్ లైన్ స్టార్ట్ అయ్యాయి, ఎంక్వైరీస్ అవి స్టార్ట్ అయ్యాయి. ఓకే, కొనేవాళ్ళు కొంటున్నారు, రిజిస్ట్రేషన్ అయితే ఎక్కడ జీరో అనేది పడిపోలేదన్నమాట. అంటే ఇప్పుడు మీరు కొన్నారు ఒక ప్లాటు, మళ్ళీ ఇంకో ప్లాట్ కొనాలంటే 3 to 4 years మీకు సేవింగ్స్కి టైం పడుతుంది కామన్గా. ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే 2018, 19, 21లో కొన్నారు. ఆ లోన్స్ అనేవి కంప్లీట్ అయితే మళ్ళీ ఇంకో ప్లాట్ అనేది కొంటారు. ఫ్లాట్ అనేది కంటిన్యూ ప్రాసెస్ అనేది ఉండదు ఎప్పుడు కూడా. మీకు ఒక 1 year నడిచిందంటే ఒక 1 year 2 years అనేది హోల్డ్ ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి ఎవరైనా సరే చాలామంది ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇప్పటి వరకు భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక నుంచి ఎవరైనా ప్లాట్ తీసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ డబ్బులు పెట్టాలి అని అంటే నెక్స్ట్ ఎవరైనా సరే ఆలోచించేది ఒకటే ఉంటుంది సార్. ₹1 పెడుతున్నామంటే రేపు పొద్దున అది ఇంకొక రూపాయో లేకపోతే కలిసి వస్తుంది, ఒక 50 పైసలు సరే కలిసి వస్తుంది అనేది చూస్తారు. ఆ రకంగా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి, ల్యాండ్ తీసుకోవాలంటే ఏ ఏరియాలో తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారండి, ఎన్ఆర్ఐస్ ఎయిర్పోర్ట్ దగ్గర ప్రిఫర్ చేస్తారు. ఓకే, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఐటీ కారిడార్కి దగ్గరలో వాళ్ళు ఒక 30 to 40 minutes 1 hour డ్రైవ్ వరకు వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు కామన్గా రిటైర్ అయిపోయిన వాడు ఉంటాడు, వాళ్ళు ఎక్కడున్నా ఒకటే, వాళ్ళు హాస్పిటల్స్ దగ్గర వాళ్ళు కనెక్టివిటీ చూసుకొని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు అనమాట. వీళ్ళందరికీ బెస్ట్ లొకేషన్స్ ఏంటంటే ఐటీ వాళ్ళకి వచ్చేటప్పటికి ఆల్రెడీ వెస్ట్ జోన్ ఏదైతే ఉందో మనకి శంకరపల్లి కానీ మోకిలా కానీ ఇదంతా కొద్దిగా ప్రైజింగ్ కొద్దిగా పెరిగింది కాబట్టి కొల్లూరు, పాటిగన్పూరు, ఈ పటాన్ చెరువు ఏరియా, కూకట్పల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ ఇవన్నీ పెరిగే రేట్స్ పెరిగాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే కొద్దిగా సౌత్ వైపు అనేది చూస్తున్నారు అనమాట, పాకెట్ బట్టి. సౌత్ సైడ్ అంటే ఏంటంటే ఇటు తిమ్మాపూరు, కొత్తూరు, షాద్నగర్, మళ్ళీ తుక్కుగూడ, కందుకూరు, అంటే ఈ శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, మహేశ్వరం, ఇదంతా కూడా చూసుకుంటే డైమండ్ ట్రయాంగిల్ అంటారు అనమాట. డైమండ్ సర్కిల్ అంటారు దాన్ని, డైమండ్ జోన్ అంటున్నారు దాన్ని. అక్కడ ఎక్కువ అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కొద్దిగా. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. అక్కడ ఏంటంటే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ టైంలో 2006, 7, 8లో భూమి నడిచింది అప్పట్లో. అప్పుడున్న ఓల్డ్ లేఅవుట్స్లోనే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అనేది పర్చేస్ చేస్తున్నారు అనమాట మెల్లిమెల్లిగా చూసుకుంటే. అక్కడ చాలా విల్లాస్ వస్తున్నాయి ఇప్పుడు. ఇప్పుడు శ్రీశైల హైవే సైడ్ కూడా మనకి ఫ్యూచర్ సిటీ అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అలాగే బెంగళూరు హైవే కూడా 12 lane హైవే అవుతుంది. ఇటు మహేశ్వరం సైడ్ కూడా మై హోమ్ గ్రూప్ వాళ్ళు 4000 acres వరకు కొన్నారు విల్లా ప్రాజెక్ట్కి. ఇక్కడ ఎక్కడి నుంచి అయినా కానీ చూసుకుంటే కనుక 40-45 minutesలోనే ఐటీ హబ్కి వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్కి చూసుకుంటే 20 to 30 minutesలో ఎయిర్పోర్ట్కి వెళ్ళచ్చు. సిటీలోకి వెళ్ళాలన్నా 40 minutes డ్రైవే పడుతుంది. ఎగ్జాంపుల్ మీరు సిటీలోనే ఒక సైడ్ కొనుక్కున్నారు, అక్కడ నుంచి మీరు ఏ మెట్రోకి వెళ్ళాలన్నా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా కనీసం 30 to 1 hour అనేది పడుతుంది. 30 minutes to 1 hour అనేది పడుతుంది అన్నమాట. 30 to 60 minutes అనేది కామన్గా పడుతుంది. అదే టైం మనకి అవుట్స్కట్స్ నుంచి కూడా పడుతుంది. ఓకే, కానీ అవుట్స్కట్స్లో గజం వచ్చి 10,000 నుంచి దొరుకుతుంది. ఓకే, సిటీలో ఎక్కడ చూసుకున్నా మీకు 70,000 నుంచి 150,000, 2 లక్షలు 3 లక్షల వరకు సిటీలో అనేది కామన్గా ఉంటుంది అనమాట. అది కూడా సిటీలో ఎయిర్ పొల్యూషన్ బాగాలేదు. ఓకే, వాటర్ కూడా పొల్యూషన్ అయిపోయింది మనకి, నాయిస్ పొల్యూషన్ కూడా ఉంది. ఓకే, అది సిటీలో కొనుక్కుంటే ఏదో రెంట్లు వస్తాయి అది ఇంత కనుక ఇంకా ల్యాండ్ అప్రిషియేషన్ అనేది ఉండదు సిటీలో. అంటే ఆ రేటుకి కొన్న తర్వాత ల్యాండ్ అప్రిషియేషన్ అనేది ఉండదు. అది కూడా అందరూ ఎఫర్ట్ చేయలేరు.
ఓకే. ఇప్పుడు సిటీలో ₹1,00,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కునే బదులు సిటీలో అంటే సిటీలో కూడా రాదు, సిటీ బార్డర్లో వస్తుంది. మీకు అవుట్స్కట్స్లో వచ్చి మీరు ఇండిపెండెంట్ హౌస్ మంచి డూప్లెక్స్ చేసుకోవచ్చు. మంచి గేటెడ్ కమ్యూనిటీలో కానీ మామూలు రెగ్యులర్ ఓల్డ్ లేఅవుట్స్లో కానీ ప్లాట్ తీసుకొని అప్రూవ్డ్ లేఅవుట్స్లో మీకు 60-70 lakhsకి ఇండిపెండెంట్ హౌస్ అయిపోతుంది. అందుకని ఏంటంటే పబ్లిక్ కూడా కొద్దిగా ఆలోచించి ఇప్పుడు ప్లాట్ కొనుక్కొని ఒక 3 to 4 years తర్వాత హౌస్ కట్టుకుందాం చూస్తున్నారు. అది కూడా ఈ ఎయిర్పోర్ట్ అనేది నేను చెప్పిన ఈ బెంగళూరు హైవే శ్రీశైల హైవేకి మధ్యలో ఉండడం ఏంటంటే ఇప్పుడు అందరు కూడా ఎయిర్పోర్ట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనమాట. ఫ్లయింగ్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు వాల్వో బస్ అంటే గొప్పగా చెప్పేవారు, దానికి ముందు చూసుకుంటే ఎర్ర బస్ ఉండేది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది మనకి బస్తో సమానం అనేది అయిపోయింది సార్. ఒకప్పుడు ఏరోప్లేన్ అంటే ఇట్లా చూసేవాళ్ళు అక్కడ వెళ్తుంది అని చెప్పి, ఇప్పుడు హ్యాపీగా ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. అంటే అప్డేట్ అవుతూ ఉన్నారు అంతే, అప్డేట్ అవుతున్నారు. అది కూడా శాలరీస్ పెరుగుతున్నాయి. 3,000 నుంచి 5,000 రూపాయల టికెట్ ఉంది. బెంగళూరుకి ఒకసారి 2,000 రూపాయలు కూడా పెడతాడు. అది కూడా కార్లు ఉన్నాయి అందరి దగ్గర. ఓకే, అందరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీదనే తక్కువ డిపెండ్ అవుతున్నారు. ఓఆర్ఆర్ పట్టుకుంటే 30 minutesలో వచ్చేయచ్చు అనమాట. అదే మీరు సిటీలో ట్రాఫిక్ చూసుకుంటే కనుక ఈరోజు మీరు అనుకుంటారు 10 kilometers వెళ్ళడానికి ఒక అరగంట పట్టింది కదా అనుకుంటారు. 5 years తర్వాత అది గంట పట్టచ్చు, గంట పావు పట్టచ్చు, ఎంతైనా పట్టచ్చు అది. ఓకే, అలాగని చెప్పి పెద్ద అప్రిషియేషన్ కూడా ఉండదు. అంటే పబ్లిక్ ఏంటంటే ఈ నడుచుకొని వెళ్ళే వాళ్ళు డిస్టెన్స్ చూసుకుంటారు. ఓకే ఓకే, కార్లో వెళ్ళినోడు టైం చూసుకుంటాడు, ఓకే, ఫ్లైట్లో వెళ్ళినోడు కూడా టైం చూసుకుంటాడు అనమాట. ఈ టైం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే టైం వాల్యుబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఓఆర్ఆర్ బయట సెటిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే, అది మనకి అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు నేను అన్న దాంట్లోనే ఫర్ సపోజ్ ఇక్కడ లోకల్లో చూసుకున్నట్లయితే హైటెక్ సిటీ కానీ జూబ్లీ హిల్స్ కానీ మణికొండ ఏరియాలు చూసుకున్నట్లయితే 1,00,000, 1,50,000, 2,00,000, 3,00,000 వరకు ఉంది. ఈ రేంజ్లో పెరిగే అవకాశం ఉన్నటువంటి లొకేషన్ ఏంటి హైదరాబాద్లో నెక్స్ట్ ఒక 10 yearsలో? ఆ రేంజ్లో పెరిగేది ఇప్పుడు కొంచెం బెస్ట్గా, ఐ మీన్ తక్కువ బడ్జెట్లో ఉన్న అంటే సిటీలో ల్యాండ్స్ అనేవి లేవండి ఆల్మోస్ట్. ఏదో 0.5%, 1% ఉంటే అందులో కూడా సగం మళ్ళీ డిస్ప్యూట్స్ ఉంటాయి, లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ 1.5 lakh పెట్టినవి కూడా పెరుగుతాయి, కానీ అందరూ కొనలేరు కదా. అది కామన్ మ్యాన్ అనేవాడు కొనలేడు. ఓకే, అవి కూడా పెరుగుతాయి కానీ చాలా తక్కువ పెరుగుతాయి. ఓకే, ఆ పెరిగినా కానీ ఇప్పుడు అక్కడ నుంచి ఏంటంటే ట్రాఫిక్ ప్రాబ్లం అనేది విపరీతంగా ఉంటుంది. అంటే కొంతమంది హెవీ బడ్జెట్ పెట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు సార్. అంటే హెవీ బడ్జెట్ పెట్టిన వాళ్ళు మన సజెషన్ తీసుకోరండి. ఓకే, ఆల్రెడీ వాళ్ళు సెటిల్ అయిపోయి మీరు ఒక 10 కోట్లు వచ్చింది అనుకోండి, కామన్ మ్యాన్ ఎక్స్పర్ట్స్ మాట మీరు ఎందుకంటారు? జనరల్గా వాళ్ళకి ఉంటుంది, వాళ్ళు అలాగో సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. జనరల్గా మనం అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మనం చెప్పింది అయితే వింటారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ వెల్ ఆఫ్ పీపుల్కి మనం చెప్పవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ చూశారు, ఫ్రూట్ చూశారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళకు ఫార్ములా అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. వాళ్ళు ఎలాగో సక్సెస్ పీపుల్ ఏంటంటే ఒక ట్రాక్ అనేది వాళ్ళకి దొరికేసింది కాబట్టి అదే ట్రాక్లో వాళ్ళు ట్రావెల్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడైనా కొనుక్కుంటారు. వాళ్ళు పెరగాల్సిన అవసరం ఏముంది, అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? కామన్ మ్యాన్కి కావాలి. కామన్ మ్యాన్కి ఏంటంటే ఒక పిల్లల మ్యారేజ్ వస్తుంది, ఎడ్యుకేషన్ వస్తుంది, రిటైర్మెంట్ వస్తుంది. వీళ్ళే మీకు 90% ఉంటారు, హై అండ్ 10% ఉంటారు. సార్ ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు చాలా వరకు చూసుకున్నట్లయితే లైక్ మనుషులు ఏం చేస్తారంటే ఒక అపార్ట్మెంట్లో ప్లాట్ ఒకటి తీసేసుకుందాం ఉంటే బెటర్, ఒక 50 లక్షలు 60 లక్షలు పెట్టి తీసుకుంటే బెటర్ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్లాట్ తీసుకోవడం బెటరా, ఫ్లాట్ తీసుకోవడం బెటరా? ఈ రెండింటి గురించి మీరు ఏం చెప్తారు సార్? ఎందుకంటే 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఎన్నో చూసి ఉంటారు ఇప్పటికే. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఏది తీసుకుంటే బెటర్ మీ ఇంటెన్షన్లో? ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అన్నారు కాబట్టి నేను ఒకటి చెప్తాను. హిస్టరీ తీసుకుందాం, ఖచ్చితంగా 15 to 20 years హిస్టరీ తీసుకుంటే ఈ సిటీలో ఫ్లాట్ వచ్చి మీకు అప్పుడు 10 లక్షల రూపాయలు ఉండేది. ఓకే, అదే 10 లక్షల రూపాయలకి బయట వచ్చి మీకు 20 years బ్యాక్ ఎకరాల్లో దొరికేటివి. అప్పట్లో ఎకరం ₹1,00,000 వేసుకున్న 10 ఎకరాలు దొరికేటివి. ఓకే, అంటే ఇప్పుడు ఎకరం యావరేజ్గా చూసుకుంటే వర్స్ట్గా చూసుకున్నా కానీ షాద్ నగర్ సైడ్ కానీ కడతాల సైడ్ కానీ ₹1,00,00,000 మినిమం ఉంది. ₹1,00,00,000 ఇంకా తక్కువ చెప్పాను, ₹1,00,00,000 మినిమం ఉంది. అంటే అప్పట్లో ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు ₹10,00,00,000 వస్తుందన్నమాట. సిటీలో 10 లక్షల రూపాయలు కొనుక్కున్న ఫ్లాట్ ఇప్పుడు రీసేల్ చూసుకుంటే 50 lakhs 40 lakhs ఉంది. అంటే యూడిఎస్ ప్రకారంగా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి. ఓకే, ఇన్ని రోజులు రెంటల్ అనేది ఉంది కదా, రెంటల్ కూడా మీరు మహా అయితే క్యాల్కులేట్ చేస్తే ఒక 20 lakhs ఉంటుంది. దానికి మళ్ళీ ఏంటంటే ట్యాక్స్ కూడా క్యాల్కులేట్ చేస్తుంటే 5 lakhs,
దాంట్లో మనీ రిపేరింగ్లు ఇవన్నీ కూడా 3-4 lakhs మైనస్ చేసుకొని హౌస్ ట్యాక్స్లు అన్నీ తీసేస్తే యావరేజ్గా 70 lakh rupees అనమాట. ఓకే, 70 lakh rupees అంటే 10 లక్షలు పెట్టుకుంటే 70 లక్షల రూపాయలు రెంట్తో అన్నిటితో కలిపి, ఇప్పుడు అమ్మిన రేటుతో కలిపి. కానీ ల్యాండ్ కొనుక్కున్నాడు 10 కోట్లలో ఉన్నాడు. అంటే వీళ్ళు 70 లక్షల రూపాయలతో రిటైర్ అవ్వగలరా? అవ్వలేరు కదా. కష్టం. ఓకే, 10 కోట్లు ఉన్నాడు, ఇప్పుడే రిటైర్ అయిపోగలడు హ్యాపీగా. అంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని 20 years రెంట్ ఇంట్లో ఉండి ల్యాండ్ కొనుక్కొని ఇంట్లో కూర్చొని మన పని మనం చేసుకుంటే 20 years తర్వాత రిటైర్ అయిపోవచ్చు. ఆ ప్లాన్ నా దగ్గర ఉంది. ఓకే, అప్పుడు ఎకరాల్లో ఉంది, ఇప్పుడు ఎకరాల్లో దొరకట్లేదు. ఇప్పుడు కూడా ఒక 600 గజాలు ఎక్కడైనా అవుటర్ రింగ్ రోడ్ బయట కొనుక్కొని అవుటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో కొనుక్కొని వీళ్ళు రెంట్ హౌస్లో ఉండి వెయిట్ చేస్తే కనుక 10 years to 15 years తర్వాత సైట్ అనేది డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చు. సార్ ఇక్కడ డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే ఒక 25 flats వరకు వస్తాయి. అందులో వీళ్ళకి 12 ఇస్తారు షేర్. 12లో 2 ఫ్లాట్లలో వీళ్ళు ఉండి డూప్లెక్స్ చేసుకొని మిగతా రెంట్లకి ఇచ్చుకుని జీవితాంతం బతకచ్చు, లేదా అమ్ముకొని బ్యాంకులో వేసుకున్నా బతకచ్చు. సూపర్. సో మీరు చెప్పినట్టుగా ఫ్లాట్ తీసుకుంటే బెటర్ అంటారు అయితే. ప్లాట్ అదే అంటే ఎదగాలన్నోడికి ప్లాట్ బెస్ట్. ఓకే, సో వాడుకోవాలనుకున్నోడికి ఇప్పుడు 2 విధాల పీపుల్ ఉంటారు. ఎంజాయ్ చేద్దాం, మనకు ఆల్రెడీ పేరెంట్స్ ఆస్తులు ఉన్నాయి, మేము ఇంకా సెటిల్ అయిపోయిన లైఫ్లో అనుకున్నాడు వెళ్ళిపోవచ్చు, దానికి ఫ్లాట్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, మేము ఎదగాలన్నోడుకు ప్లాటే బెస్ట్. ఓకే, ఫ్లాట్లో ఎదగలేరు. ఓకే, ఫ్లాట్లో ఎదగలేరు, మీరు ఉండొచ్చు అంతే. అది అమ్మిన పెద్ద 20 years తర్వాత రీసేల్ ఏం రావు, ఓల్డ్ అయిపోతాయి కదా మీకు. కన్స్ట్రక్షన్ కూడా మోడల్ అనేది మారిపోతుంటుంది. సెంటిమెంట్ అంటారా, అది వదిలేయండి. ఇప్పుడు ఓన్ హౌస్లో ఉండాలి అది ఇది అని చెప్పి అంటారు కదా, అవన్నీ లెక్కేసుకుంటే కనుక డెవలప్ అవ్వలేరు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఎక్కడన్నా ల్యాండ్ తీసుకోవాలి అంటే మీరు చెప్పిన ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే ప్లాట్ తీసుకోవడం బెటరా, అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవడం బెటరా? అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి ఏంటంటే లైక్ సిటీకి దగ్గరలో ఉన్నవి అలాంటివి. సిటీకి దగ్గరలో రావట్లేదులేండి ఆ ప్రైస్కి, 1 crore అలాగా. ప్లాట్ అయితే కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది. ఆల్రెడీ అప్రూవ్డ్ లేఅవుట్స్లో కానీ తీసుకోవచ్చు. గ్రామ పంచాయతీలో కూడా కొన్ని కన్వర్షన్ అయ్యినవి, ఎల్ఆర్ఎస్ వచ్చేసినవి, క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్స్ అయితే అవి కూడా తీసుకోవచ్చు అనమాట. అవి తీసుకొని కనుక హోల్డ్ చేసుకుంటే కనుక వాళ్ళకి గ్యారంటీగా అప్రిషియేషన్ అనేది వస్తుంది. లాంగ్ టర్మ్లోనే వస్తుంది, షార్ట్ టర్మ్ చూసుకోకూడదు. షార్ట్ టర్మ్లో 1 yearలో వచ్చేది, 6 monthsలో వచ్చేది వస్తుంది, ప్రతిసారి రాదు. అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రాదు. గ్రేట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.